ఓం గురు రాఘవేంద్రాయ నమో నమః. కలియుగ కల్పతరువుగా మరియు కలియుగ కామధేనువుగా భక్తులు విశ్వసించే ఏకైక దైవం శ్రీ రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి ప్రసిద్ధ దేవాలయము మంత్రాలయం. కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న మంత్రాలయము శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనానికి ప్రసిద్ధి చెందింది. మంత్రాలయం మధ్వ సాంప్రదాయానికి చెందిన ఒక ముఖ్యమైన తీర్థయాత్రా స్థలం. దక్షిణ భారతదేశం నుండే కాక అనేక ప్రదేశాల నుంచి, అనేక ప్రాంతాల నుండి ఇక్కడకు భక్తులు తరలివస్తారు. రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరము మంత్రాలయంలో వైభవంగా జరుగుతాయి. ఈ సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు తరలివస్తారు. రాఘవేంద్ర స్వామిని కలియుగ కల్పతరువు అని, కలియుగ కామధేనువు అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే స్వామివారి యొక్క మహిమలు ఇక్కడ అమోఘము. స్వామివారి మహత్యము అద్భుతము. ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి మంత్రాలయ క్షేత్రంలో శ్రీ బాలాజీ సేవా ట్రస్టు అనేక సేవలను అందిస్తూ ఉంటుంది. అదేవిధంగా రాఘవేంద్ర స్వామి పరకామణి సేవలో పాల్గొనేటువంటి అవకాశాన్ని భక్తులకు కలుగజేస్తుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్. దేవుడి సేవ చేయడం వల్ల దైవంతో ఒక సంబంధం ఏర్పడుతుంది. ఇది వ్యక్తిగత ఆధ్యాత్మికత ఎదుగుదలకు తోడ్పడుతుంది. ప్రార్థన, పూజలు, ధ్యానం వంటివి వాటి ద్వారా దేవుడితో సన్నిహిత సంబంధాన్ని అనుభవిస్తారు భక్తులు. ఇది మనిషికి మరింత పవిత్రతను, ప్రశాంతతను చేకూరుస్తుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడము ఎంతో అదృష్టంగా భావించాలి. ఇందుకు సంబంధించిన కొన్ని నియమ నిబంధనలను పాటించాలి. అప్పుడే మనము చేసేటువంటి సేవకు ఒక ప్రాధాన్యత దక్కుతుంది. మంత్రాలయం పరకామణి సేవలో పాల్గొనాలి అంటే 24/6/2025 అనగా మంగళవారము మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో పరకామణి సేవ శ్రీ స్వామీజీ వారి ఆదేశాల ప్రకారంగా 130 మంది సేవకులు మాత్రమే శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తరపున హాజరు కావాలని. 130 మంది సేవకులు అనగా 100 మంది పురుషులు, 30 మంది స్త్రీలు. మొత్తము 130 మంది సేవకులు మాత్రమే శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తరపున హాజరు కావాలని మఠం సూపరింటెండెంట్ శ్రీ పురాణిక్ గారు సమాచారం అందించారు. ఈ సేవకు హాజరుగు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులకు సూచనలు. టీటీడీ డ్రెస్ కోడ్ తప్పనిసరి. పురుషులు తెల్ల పంచ, కండువా, జేబులు లేని లోదుస్తులు ధరించాలి. స్త్రీలు ఆరెంజ్ చీర, మెరూన్ రెడ్ బ్లౌజు తప్పకుండా ధరించాలి. 30 మంది మహిళలకు మాత్రమే అవకాశం కలదు. ప్రతి సేవకుడు, సేవకురాలు తప్పకుండా ఐడి కార్డు ధరించాలి. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ దాని మీద సంతకం చేసి ట్రస్ట్ ఆర్గనైజర్కు తప్పకుండా ఇవ్వాలి. ఒక స్టాంపు సైజు లేదా పాస్పోర్ట్ సైజ్ ఫోటో తెచ్చుకునవలెను. 23/6/2025 సోమవారం రాత్రి 8 గంటలలోపు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం బృందావన్ గార్డెన్స్కు చేరుకోవలసి ఉంటుంది. మఠం సిబ్బంది రాత్రి తమ సేవకులకు వసతి, అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తారు. 24/6/2025 అనగా మంగళవారం ఉదయం 8 గంటలకు పరకామణి సేవలో పాల్గొనవలసి ఉంటుంది. పురుష, మహిళా సేవకులు ఎటువంటి ఆభరణాలు కూడా ధరించకూడదు. 24/6/2025 ఉదయం 7 గంటలకు రాఘవేంద్ర స్వామి గుడి ముందు 130 మంది సేవకులు హాజరై గ్రూప్ ఫోటో తప్పకుండా తీసుకోవాలి. సరిగ్గా ఉదయం 7:30 VIP అన్న ప్రసాద కేంద్రంలో అల్పాహారం తీసుకోవాలి. సరిగ్గా 8 గంటలకు 130 మంది సేవకులు హుండీ కౌంటింగ్ హాల్ దగ్గర సెక్యూరిటీతో చెక్ చేయించుకొని హుండీ కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించాలి. కౌంటింగ్ హాల్లో సేవలు ఉన్నంత వరకు ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అను మంత్రంను జపిస్తూ కౌంటింగ్ చేయాలి. హుండీ కౌంటింగ్ జరుగుతున్నంతసేపు హుండీ కౌంటింగ్ హాల్ నుంచి సేవకులు ఎట్టి పరిస్థితులలోనూ బయటకు రాకూడదు. హుండీ కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కానీ, అన్న ప్రసాద విరామం సమయంలో కానీ, హుండీ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కానీ కౌంటింగ్ హాలులో ఎవరు కూడా పడుకోకూడదు. మఠం సిబ్బంది ట్రస్టుకు కంప్లైంట్ చేసి ఉన్నారు, గమనించగలరు. హుండీ కౌంటింగ్ సమయము ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. సేవకులు అందరూ కూడా ఈ సమయపాలన తప్పకుండా పాటించాలి. హుండీ కౌంటింగ్ సేవలో పాల్గొను సేవకులందరూ కూడా నీతి నిజాయితీగా ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా హుందాగా వ్యవహరించి
శ్రీ బాలాజీ సేవా ట్రస్టుకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని వస్తారన్నది ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. సేవా, వసతి, అన్న ప్రసాదం మరియు రాఘవేంద్ర స్వామి ప్రసాదము తదితర వివరాల కోసం సంప్రదించండి. వై శివమ్మ, ఆర్గనైజర్. పైన డిస్ప్లేలో ప్లే అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి. పరకామణి సేవ శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తరపున, మంత్రాలయం, కర్నూలు జిల్లా. ఇలాంటి ఎన్నో పుణ్యవంతమైనటువంటి కార్యక్రమాలను శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ నిర్వహిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని ఆ రాఘవేంద్ర స్వామి యొక్క కృపకు పాత్రలు కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.